హలో అండి, నేను మీ విష్ణుచంద్ర మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు రీఛార్జ్ రేట్లు, జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్స్ పెంచడంతో అందరూ బిఎస్ఎన్ఎల్కి పోటీ అవుతారు. బిఎస్ఎన్ఎల్ ఏడ ఇట్లా ఒక చిన్న ఇట్లా కనిపించినా ప్రతి దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు జనాలు అక్కడ ఎండిపోతారు. పోయి జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి పోటీ అవుతారు రీఛార్జ్ రేట్స్ పెంచడం వల్ల. ఇది ఒక్కసారి ఇక్కడ కనుక్కుందాం. చాలామంది ప్రజలు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రేట్స్ పెంచరు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టాటా గ్రూప్ తీసుకుని దాన్ని డెవలప్ చేస్తుంది. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడు ముందు ఎట్లా ఉండబోతుంది, ఇప్పుడు ఎందుకంటే జియో, ఎయిర్టెల్ అనేది మొత్తానికి ఇక కిందకి పడిపోతుందా అనేది ఏందో ఇంకా తెలియదు. ఒకసారి ఇక్కడ జనాలు ఉన్నారు, ఒకసారి అడిగి కనుక్కుందాం రండి. హాయ్ బ్రదర్, మీ పేరు? చరణ్. బ్రదర్, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏ సిమ్ వాడుతుండే? జియో. మరి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి ఎందుకు పోటారు బ్రదర్? నాకు ఆఫీస్ పోర్ట్ అవ్వలేదు, ఇంకో సిమ్ తీసుకున్నాను అనమాట. స్పేర్గా నాకు ఆఫీస్లో సిగ్నల్ రావట్లేదు, నేను తీసుకున్నాను అంతే. అంటే ఆఫీస్లో జియో రావట్లేదు, జియో సిగ్నల్ రావట్లేదు. ఇప్పుడు ఏమైనా బిఎస్ఎన్ఎల్ ఏమైనా వస్తుందేమని చెప్పి తీసుకున్నా. ఇది ఒకసారి చెకింగ్ కోసం తీసుకున్నాను అంతే. మళ్ళీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది టాటా గ్రూప్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు కొంచెం సర్వీసెస్ అనేది చాలా దగ్గర అవైలబుల్ లేకుండే. సో ఇప్పుడు టాటా గ్రూప్ తీసుకుని దీన్ని లాస్ట్ మంత్లోనే జస్ట్ ఒక 6000 సెల్ టవర్స్ ప్లాన్ చేశారంట. సో ముందు బిఎస్ఎన్ఎల్ ఎట్లా ఉండబోతుంది? అది నా ఒక్కడి వల్ల ఏం తెలుస్తుంది, ప్రజల దాన్ని బట్టి ఉంటుంది కదా. మీ ఆలోచన ప్రకారం ఎందుకంటే టాటా గ్రూప్ తీసుకుంది కాబట్టి అనుకుంటున్నా బిఎస్ఎన్ఎల్ పెరగచ్చు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు జియో, ఇప్పుడు ఎయిర్టెల్ కొంచెం, ఎందుకంటే ఇంతకుముందు జియో రావడానికి ఇట్లే చేసింది, ఫ్రీ ఇచ్చేసి మొత్తం నంబర్ 1కి వచ్చింది. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పైకి వచ్చింది కాబట్టి జియో, ఎయిర్టెల్ కింద పడతాయి. మరి ఆఫర్స్ రేట్స్ పెంచితే అట్టే ఉంటాయి రీఛార్జ్ రేట్స్. ఇది తక్కువ చేస్తున్నారు, అది ఎక్కువ చేస్తున్నారు కదా రీఛార్జ్ చేస్తారు. అందు గురించి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మళ్ళీ పెరుగుతుంది, టాప్ ప్లేస్లోకి వస్తుంది జియో ప్లేస్లోకి మళ్ళీ.